సీరియల్ అయినా టీవీ షో అయినా డాన్స్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే నిఖిల్ కావ్య కలిసి వస్తే అది సూపర్ హిట్. అంతలా బుల్లితెరపై ఈ జోడీ ముద్ర పడిపోయింది. గోరింటాకు సీరియల్ తో ఆడియన్స్ కి తెగ నచ్చేసిన ఈ జంట తర్వాత నీతోనే డాన్స్ సహా ఎన్నో షోల్లో కలిసి వర్క్ చేశారు. ఇక ఫెస్టివల్ ఈవెంట్స్ లో కూడా జంటగా వీళ్ళు తిరగని ఛానల్ లేదు. పైగా అప్పట్లో రిలేషన్ లో కూడా ఉండేవారు కనుక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు ఆఫ్ స్క్రీన్ కూడా అదిరిపోయేది. అయితే బిగ్ బాస్ సీజన్ 8 కి నిఖిల్ అడుగు పెట్టే కొద్ది రోజుల ముందే వీళ్ళకి బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత హౌస్ లో నిఖిల్ చెప్పిన కవర్లు బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకదానికి ఒకటి సంబంధమే లేదు. ఇక ఇప్పుడు ఏ షోకి వెళ్ళినా నిఖిల్ అయితే తను ప్రేమలో మోసపోయానని, ఎవరైనా ప్రేమించేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించాలని, అవతల వ్యక్తిని వెంటనే నమ్మొద్దు అంటూ సలహాలు ఇస్తున్నాడు. అలాగే రీసెంట్ గా సుమా అడ్డా షోకి వెళ్లి అక్కడ ప్రేమ అని రాసున్న కాగితాన్ని మంటలో వేసి తగలబెట్టి ఇదే చెప్పాడు నిఖిల్. మరోవైపు కావ్య తాజాగా స్టార్ మా పరివారం షోకి వెళ్ళింది. బతుకమ్మ స్పెషల్ అంటూ చేసిన ఈవెంట్ లో కావ్య సందడి చేసింది. సెలబ్రిటీస్ అందరినీ ప్రేమలేఖ రాయమంది శ్రీముఖి. అందరూ ఏదో మామూలుగా రాసేస్తే కావ్య మాత్రం నువ్వెక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో తెలియదు కానీ నేను చూసిన నెక్స్ట్ మినిట్ నుంచి నా సర్వం అంతా నువ్వే అయిపోతావు. ఏ ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి ఉండలేను, కంటికి రెప్పలా చూసుకుంటాను అంటూ రాసుకు వచ్చింది కావ్య. శ్రీముఖి ఎవరికి రాసావో అని అడగ్గా కాబోయే వారి కోసం అంటూ చెప్పింది కావ్య. కాబోయే వాళ్ళ కోసం రాసాను, పాస్ట్ గురించి కాదు అంటూ చెప్పుకుని వచ్చింది కావ్య. 9.7/10 అంటూ రేటింగ్ ఇచ్చింది శ్రీముఖి. దీనికి అవినాష్ ఇది నా రేటింగ్ కదండి అంటూ కామెడీ చేశాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం నిఖిల్ కావ్య మళ్ళీ కలవాలి, పెళ్లి చేసుకోవాలనే కోరుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు కావ్య నిఖిల్ ఇద్దరు కలిసి స్టార్ మా పరివారంలో ఎన్నో సార్లు సందడి చేశారు. కానీ ఇప్పుడు విడివిడిగా వస్తున్నారు. బ్రేకప్ అయిన తర్వాత కావ్య నిఖిల్ ఫేస్ టు ఫేస్ 2 షోల్లో మాత్రమే కనిపించారు. అప్పుడు కూడా నిఖిల్ ని ఏమాత్రం పట్టించుకోకుండా కావ్య తన పని తను చూసుకుంది. నిఖిల్ ఫస్ట్ చూడ్డానికి ట్రై చేసిన తర్వాత పట్టించుకోపోయేసరికి తను కూడా అలానే చేశాడు. కెరియర్ విషయానికి వస్తే నిఖిల్ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీలు, ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తున్నాడు. మరోవైపు కావ్య ఒక సీరియల్ తో పాటు టీవీ షోల్లో కనిపిస్తుంది. అయితే బ్రేకప్ అయిన తర్వాత కూడా నిఖిల్ కావ్య కలిసి చిన్ని సీరియల్ కోసం కొన్ని ఎపిసోడ్లు చేశారు.